జీవనానికి అవే ఆధారం. నీళ్లతోనే మనిషికి మనుగడ. సాగునీరు అందించే ప్రాజెక్టులు చాలా కీలకం. మరి అలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే, ఏళ్లకేళ్లు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసినా అదే కథ అన్నట్లుగా ఉంది. ఇటు జూరాల, అటు మంచిరా, ఇంకోవైపు శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ సేమ్ సీన్. లోపం ఎక్కడుంది? ఇరిగేషన్ శాఖలు చేస్తున్నదేంటి? జూరాల డ్యామ్ ప్రెజెంట్ కండిషన్ ఏంటి? కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాల. ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలే అయినా ఏటా దాదాపు 1000 టీఎంసీల వరద ఈ ప్రాజెక్టు గేట్లు దాటి దిగువకు వెళుతుంది. కృష్ణానదికి ఏ చిన్న వరదొచ్చినా ఈ డ్యాం త్వరగా నిండుతుంది. గేట్లు ఎత్తాల్సిందే. మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే గేట్లెత్తటం, మూసేయటం జూరాలలో చాలా కామన్. అదే శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎప్పుడో గాని గేట్లెత్తరు. మరి జూరాలలో అలా కాదు. మరి ఇంతటి కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉండాలి? గేట్ల విషయంలో ఎంత పకడ్బందీగా, ఎంత ముందు జాగ్రత్తతో ఉండాలి? జూరాలపై గేట్లు తెరవటానికి, మూయటానికి గ్వాంటీ క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ క్రేన్ ను నడిపించే కరెంటు మోటార్ కు అంత కెపాసిటీ లేదు. క్రేన్ ట్రాక్ కూడా సరిగా లేక మోటార్ పైనే లోడ్ పడుతోంది. 4 రోజులకోసారి కాలిపోతోంది కూడా. ఎవరికైనా నీళ్లు నిండినప్పుడే ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. చూసేందుకు జనాలు వెళ్తారు. కానీ ఇరిగేషన్ శాఖకు నీళ్లు ఉన్నా లేకపోయినా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేయాల్సిన మెయింటెనెన్స్ పై ఫోకస్ పెట్టాలి. కానీ అదే జరగటం లేదు. జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్ గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, శాండ్ బ్లాస్టింగ్, గేట్ల బలోపేతం వంటి రిపేర్ల కోసం 2022లో అప్పటి ప్రభుత్వం 11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పాలమూరు జిల్లా వరప్రదాయినిగా నిలుస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా 7 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లందిస్తోన్న జూరాల రిపేర్లు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయాయి. ఇప్పుడది పీక్స్ కు వెళ్లింది. 9వ, 12వ నంబర్ గేట్ల రోప్లు తెగిపోయాయన్న ప్రచారం జరిగింది. అయితే అది రిపేర్లలో భాగమే అని అక్కడి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తోన్న మాట. జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లున్నాయి. రబ్బర్ సీల్స్ ఊడి లీకేజ్లు జరగటం, గ్రేజింగ్ లేకపోవటంతో రోప్లు తుప్పుపట్టటం, ఏటా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేకపోవటం, ఇలా చాలా కారణాలతో క్రస్ట్ గేట్లకు రెగ్యులర్ గా రిపేర్లొస్తున్నాయి. ఈ ఏడాది 8, 12, 19, 27, 28, 41, 45, 51 గేట్ల రోప్లను మార్చాలని నిర్ణయించి పనులు మొదలుపెట్టారు. అయితే గేట్ల రిపేర్లకు వాడే గ్వాంటీ క్రేన్ కూడా రిపేర్లో ఉండడంతో 2 నెలలుగా 28, 41, 45, 51వ నంబర్ గేట్లకు మాత్రమే కొత్త రోప్లను అమర్చారు. మిగిలిన వాటికి బిగిద్దామనుకునే లోపే కృష్ణ పరివాహక ప్రాంతంలో కురిసిన వానలతో ముందుగానే ప్రాజెక్టులోకి వరదొచ్చింది. దీంతో పనులకు బ్రేక్ పడింది. ప్రాజెక్టు గేట్లు తుప్పుపట్టిన విషయం 2019లోనే వెలుగులోకొచ్చింది. కొన్ని గేట్ల నుంచి లీకేజ్లు కూడా అయ్యాయి. 2021లోనూ లీకేజ్లు పెద్ద ఎత్తున కనిపించాయి. రిపేర్ల కోసం 19 కోట్లతో 2018లో ప్రతిపాదనలు పెట్టారు. 2019, 2020లోనూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా నిధులు రాలేదు. సో గత ప్రభుత్వం జూరాల మెయింటెనెన్స్ అస్సలు చేయలేదన్న విషయం చుట్టూ వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి. సో ప్రస్తుతం 8 గేట్ల ఇనుప రోప్లు, 18 గేట్ల రబ్బర్ స్టీళ్లు దెబ్బతినటంతో లీకేజ్లు ఏర్పడ్డాయి. జూరాల ప్రాజెక్టు చరిత్రలో అన్ని గేట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపేర్లు చేసేందుకు 2022లో 11 కోట్లు రిలీజ్ చేసినా పనులు పూర్తి చేయించే విషయంలో మాత్రం గత ప్రభుత్వం వెనుకబడిందంటున్నారు. మొన్నటికి మొన్న 98,000 క్యూసెక్కుల నీరు జూరాల రాగా 12 గేట్లను ఎత్తి కిందికి వదిలారు. అదే సమయంలో ఈ రోప్ల వ్యవహారం వైరల్ గా మారింది. 2009 మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదముందన్న ఆందోళన పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టును 1995లో 550 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీని పొడవు కిలోమీటర్. మొత్తం రాతి కట్టడమే. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులతో నిర్మాణం చేశారు. జూరాలకున్న మరో సమస్య ఏంటంటే ఈ వంతెన మీదుగా భారీ వెహికల్స్ తిరుగుతుంటాయి. ఆనకట్ట సేఫ్టీ కోసం వాహనాలు తిరిగేందుకు మరో బ్రిడ్జ్ నిర్మించాలని ఎన్డీఎస్ఏ నిపుణులు గతేడాది సూచించారు. అది కూడా ఫైల్ దాటటం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు మెకానికల్ పనులు చేసే ప్రైవేట్ ఏజెన్సీలు తక్కువగా ఉన్నాయంటున్నారు ప్రాజెక్టు ఎస్ఈ. ఈ కారణంతోనే 4 ఏళ్ల కిందట జూరాల రిపేర్లకు నిధులు మంజూరైన కాంట్రాక్ట్ ఏజెన్సీ పనులు పూర్తి చేయడంలో ఆలస్యమైందని, అయితే ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రమాదమేం లేదంటున్నారు ఎస్ఈ. మరోవైపు జూరాల నిర్వహణపై పొలిటికల్ గాను వాద ప్రతివాదాలు వేడెక్కుతున్నాయి. జూరాల ప్రాజెక్టులోని గేట్ల రోప్లు తెగిపోవటం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టు నిర్వహణ రాకపోవటం వల్లే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కౌంటర్లు పెంచుతోంది. 2019 నుంచి లీకేజ్లొస్తే పనులు స్పీడ్ గా చేయించకుండా ఇప్పుడు విమర్శలేంటని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.